హైదరాబాద్ సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో వేల మంది విద్యార్థులను చంపిన పార్టీ కాంగ్రెస్ అని, జిత్తులు మారి నక్కలాంటి కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడారు. దగాబడ్డది ఎవరు? తెలంగాణ యువత. దగా కోరులు ఎవరు? కాంగ్రెస్. 2023లో ఇక్కడే ఇదే గడ్డ మీద ఇదే గ్రౌండ్ లో ఆ రోజు మీటింగ్ జరిగింది. ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ వచ్చింది. గల్లీ నుంచి కల్తీ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చినారు. హైకమాండ్ నుంచి గాంధీలు, గాంధీ భవన్ లో దూరిన గాడ్సేలు అందరూ కలిసి ఒక మాయా మస్తీంద్ర కార్యక్రమం చేసి బురిడి పత్రం ఒకటి రిలీజ్ చేసినారు. దాని పేరు యూత్ డిక్లరేషన్ అని పెట్టినారు. 60 ఏళ్లు తెలంగాణ గడ్డ మీద నెత్తురు పారించిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ ఆ రోజు వాగ్దానాల వరద పారించింది. తెలంగాణ బిడ్డల మీద తూటాలు పేల్చిన పార్టీ, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్. నీకు తెలుగు రాదని మాకు తెలుసు, నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు, నీకు మా భాష రాదు, మా బాధ తెలియదు. आज आपसे पूछते हैं राहुल जी, क्या हुआ आपका वादा? क्या हुआ 2 लाख नौकरियों का वादा? क्या हुआ जॉब कैलेंडर का वादा? क्या हुआ 4,000 रुपया बेरोजगार भत्ते का वादा? क्या हुआ हमारे बहनों को स्कूटी देने का वादा? क्या हुआ युवाओं को 10 लाख इंटरेस्ट फ्री लोन देने का वादा? हम पूछते हैं राहुल जी. राहुल जी, तेलंगाना युवा जान चुका है, जाग चुका है. आपका बनाया हुआ नॉमिनेटेड चीफ मिनिस्टर आज हमारे यहाँ के युवाओं के जॉब देने के बजाय दिल्ली में आपका जेब भर रहा है. आ रोज ఏమన్నారు? ఓటు కొట్టు జాబ్ పట్టు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారు? ఒక్క ఏడాదిలోనే 2 ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు ఆ కాగితానికి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అవి నీ ఖాతాలో వేసుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా.